తుని మండలం దొండపాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి 3 ఏళ్ల చిన్నారి కోసమైతే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు 4వ రోజు అయినా సరే ఇంకా ఆచూకీ లభ్యం కావడంతో ఇంకా పోలీసులు గత 4 రోజుల నుంచి కూడా బృందాలుగా అది యొక్క పామాయిల తోట కావచ్చు, ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం తునికి సంబంధించిన రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతవరకు మొత్తం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు? ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు ఎలా సాగుతున్నాయి? ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ యొక్క టెరైన్ మొత్తం ఈ తోట 48 ఎకరాలు, ఈ పక్కన ఉన్నటువంటి అటు ఇటు ఒక ఇంచుమించు 400-500 ఎకరాలు అగ్రికల్చరల్ ల్యాండ్, అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో హిల్ వెనకాల కనబడుతున్న హిల్స్, అవి కూడా మొత్తం అంతా కూడా గత 4 రోజులుగా ఇంచుమించు 200 మంది పోలీసులతో జల్లెడ పెట్టాం. ఫారెస్ట్ హిలాక్ పైకి వరకు చేరుకొని కష్టమైనప్పటికీ కూడా కొండపైన శిఖరం వరకు మా బృందాలు వెళ్ళి వెరిఫై చేశారు. కానీ ఎక్కడా కూడా పాప జాడ కానీ దానికి కూడా ఉన్నటువంటి ఆ పెంపుడు కుక్క జాడ కానీ ఎక్కడ కనిపించలేదు. అందుకు సంబంధించిన కనీసం మిగతా క్లాత్స్ కానీ అలాంటివి కూడా ఎక్కడ మనకేం దొరకలేదు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు అగ్రహారం కానీ, దొండవాక్ కానీ, రాపాక విలేజ్లు వాళ్ళ గ్రామాల్లో కూడా వెరిఫై చేసాం. ఈరోజు ఆ 3 గ్రామాల్లో ఒక పబ్లిక్ యొక్క ఎన్యూమరేషన్ చేస్తున్నాం. అంటే ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఊరు నుంచి ఎవరైనా ఆ రోజు నుంచి 6వ తారీఖు నుంచి ఎవరైనా పరారయ్యారా, ఆ ఎన్యూమరేషన్ ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా నైబరింగ్ విలేజెస్లో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ని, దగ్గరలో ఉన్న తుని ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వే స్టేషన్ యొక్క సీసీ ఫుటేజ్ని ఈరోజు మా బృందాలు వెరిఫై చేస్తున్నాయి. అదేవిధంగా ఆటో యూనియన్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒకవేళ ఎవరైనా ఆటోలో క్యారీ చేసి వెళ్ళుంటే ఐడెంటిఫై చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆటో యూనియన్ అందరితో కూడా పోలీసులు ఈ పరిసర గ్రామాల్లో ఉన్న తుని దగ్గర నుంచి పరిసర గ్రామాల్లో ఉన్న 7-8 గ్రామాల ఆటో యూనియన్తో సమావేశాలు అవుతున్నారు. అదేవిధంగా పాప ఆచూకీ చెప్పిన వారికి పెద్ద ఎత్తున క్యాష్ రివార్డ్ ఇస్తామని కూడా మేము అనౌన్స్ చేసాం. వారి యొక్క వివరాలు కూడా కాన్ఫిడెన్స్గా ఉంచుతాం. కాబట్టి అందరూ కూడా దయచేసి చిన్నపిల్ల ఆచూకీ దొరికితే తల్లి 3 రోజుల నుంచి తలడిల్లుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే అటువంటి సమాచారం ఎక్కడున్నా కానీ మా యొక్క మేము ఇచ్చిన నెంబర్లకు ఇంటిమేషన్ ఇస్తే మనం వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ని కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఫైనల్గా మేము ఒక కంక్లూషన్కి వస్తాం ఏం జరిగిందన్నది. ఎంతమంది బృందాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి? మొత్తం టీం మొత్తం అడవి యొక్క ప్రాంతం కావచ్చు, కొండలు కావచ్చు, ఎంతమంది? ఇంచుమించుగా 10 పైగా బృందాలు మా సబ్ డివిజన్ పోలీసులు, క్యూఆర్టీ టీము, క్విక్ రియాక్షన్ టీం, తర్వాత ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఒక 25 మంది. ఇవి కాకుండా టెక్నికల్ టీమ్స్, డాగ్ స్క్వాడు, అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో టెక్నికల్ క్లూస్ టీము నుంచి ఇవంతా కలిపి ఇంచుమించుగా 10 పైగా బృందాలు, ఇంచుమించుగా 250 మంది పోలీసులు ఇదే కార్యక్రమంలో మా యొక్క ఎస్పీ గారు బిందుమాధవ్ గారు ఆదేశాల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో నీ కేసు ట్రేస్ చేయాలని అనే ఉద్దేశంతో చాలా సీరియస్గా సిన్సియర్గా తీసుకొని చేస్తున్నాం. ప్రతి గంటకి కూడా ఎస్పీ గారు మానిటర్ చేస్తున్నారు ఈ ప్రోగ్రెస్ ఏంటన్నది. కాబట్టి మేము ఈ పాపని పట్టుకోగలమని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. అంటే చివరిసారిగా చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? తోటలో ఒక వ్యక్తి చూశాను కూడా చెప్పుకొస్తున్నారు, అతను కూడా విచారించారండి. తాతబాబు అన్న ఆయన ఇప్పుడు ఇక్కడ ప్రియ అగ్రహారం ఆయన కొద్దిగా మైండ్ అప్సెట్ అయిన వ్యక్తి, ఆయన కూడా చూసి పాప ఏడుస్తుందని ఐడెంటిఫై చేశాడు. రమ్మని పిలిస్తే కూడా ఉన్న కుక్క అతని మీద పడేటప్పటికి అతను వదిలేసి వెళ్ళిపోయి ఊర్లో గ్రామంలో చెప్పిన 5 నిమిషాలకే అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళు 3 పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇతను వెళ్ళి 5 నిమిషాలు మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు 10 నిమిషాల్లోనే పిల్ల డాగ్ మిస్ అయ్యారు. అదే మాకు మిస్టరీగా ఉంది. ఏదైనా జంతువులు ఏమైనా క్యాచ్ చేసాయా ఆ షార్ట్ టైంలో, లేకపోతే ఆ రూటు పెద్దగా జనసంచారం ఉండే రూట్ కాదు అది. ఇలా పక్కనే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా లోకల్ గ్రామస్తులు, ఈ యొక్క జీడిపిక్కలు ఏమైనా ఉంటే వేరుకోవడానికి వచ్చినటువంటి నైబరింగ్ గ్రామస్తులు తప్ప అటువైపు పబ్లిక్ బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అంచేత ఇప్పుడు నేను ఎన్యూమరేషన్ చేసి ఆ గ్రామంలో ఎవరైనా ఈ పిల్లల్ని పట్టుకుపోయారా అన్న దాని గురించి కూడా సిన్సియర్గా యాక్షన్ ట్రై చేస్తున్నాం. ఈ అటవీ ప్రాంతం అంటే ప్రధానంగా చూసుకుంటే ఏమైనా అడవి జంతువులు ఉండే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్పారు. రేసు కుక్కలు అంటారు, అవి పట్టుకెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా అడవి నక్కలు కొన్ని ఉంటాయంట ఈ కొండపైన, అడవి పందులు కూడా ఉంటాయి. కాకపోతే యాక్చువల్గా అవన్నీ కూడా నైట్ టైం మూమెంటే తప్ప డే టైము వచ్చినట్టుగా ఇక్కడ ఇంతవరకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు గత 5-6 సంవత్సరాల్లో. గతంలో అయితే రేసులు ఉండేవి 10-15 సంవత్సరాల క్రితం. అడవి పందులు, ఈ అడవి నక్కలైతే నైట్ టైం దిగుతాయి కిందకి. అది మరి చిన్నపిల్ల ఏడుపిని కానీ కుక్క ఈ యొక్క అరుపులు విని కానీ అవి ఒరియల్లో ఉంటాయి కదా, అవి కానీ అలా సడన్ కిందకి ఏమైనా దిగాయా? అవి ఈ రేసులు అనేవి అయితే క్యాచ్ చేస్తే మాత్రం అవి పైకి తీసుకెళ్ళిపోతే బాగా డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోతే
అవి 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 వాళ్ళని చంపేసిన తర్వాత మళ్ళీ గొయ్యి తీసి పాతి పెట్టుకొని రెండో రోజు మూడో రోజు తీసుకొని తింటాయని అంటున్నారు. బయట కూడా మనకు ఎవిడెన్స్ అటువంటివి దొరకవు. ఈ నక్కలు అలాంటివి లాక్కెళ్తే ఒక పిల్లని లాక్కెళ్ళచ్చు. ఏదో చిన్న కుక్క కూడా చిన్న పిల్ల కాబట్టి కుక్కను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు. అది ఊరికే మనం ఎజంప్షనే తప్ప దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కుటుంబ సభ్యులకి ఎవరికైనా గొడవలు ఏమైనా ఉన్నాయంటారా? పాతంలో కారు గొడవ ఏదో ఉందంటారు, అలాంటి ఏమైనా అనుమానించి విచారణ ఏమైనా చేశారు? ఆ యాంగిల్ కూడా వెరిఫై చేసాం. ఆ పిల్లకి తండ్రిని క్యారెక్టర్ని కూడా వెరిఫై, గతంలో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని చూసాం తప్ప కేసులు అయితే ఎక్కడా లేవు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఫ్రెండ్స్తో ఒక కారు కొని అమ్మే దాంట్లో చిన్న ఇష్యూ ఉంటే నక్కపల్లి పోలీస్ స్టేషన్లో అది ఇద్దరికి రాజీ చేశారు. అంతకుమించి అతని మీద ఏం క్రిమినల్ హిస్టరీ లేదు. అతను కూడా ఏదైనా డ్రగ్ ఏదైనా ఉందేమో అని, గాంజా బూజింగ్ ఉందని చెప్పి నేను అతను కూడా టెస్టులు చేసాం. అవి కూడా మనకు నెగిటివ్ వచ్చినాయి. ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇక్కడ గత 5 సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు ఈ తోటలో. ఎటువంటి ఇబ్బంది అయితే ఉన్నట్టు రైతులు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్పలేదు. వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్నారు. అంతకుముందు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ 10-15 సంవత్సరాలు పెట్టి ఈ తోటలో ఉన్నారు, ఈ అమ్మిరెడ్డి గారి తోటలో. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు. అంటే 4 రోజుల నుంచి గాలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఏమైనా కొలుక్కొచ్చే అవకాశం ఉన్నారు? కనీసం ఒక క్లూ అన్న దొరకపోవడం ఎలా చూడాలంటే? ఏ రోజుకి ఆ రోజు ఈ గంటకి ఈ పూటకి వస్తానే హోప్స్తోనే ఉన్నాం, వస్తానే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడైతే టెరైన్లో అయితే మనం మైన్యూట్గా వెరిఫై చేసాం. ఏదైనా ఈ మొక్కల్లో కానీ తోటలో కానీ ఏదైనా ఈ వేసవికాలం కదా సమస్యలు పడిపోయి ఉండిపోద్దేమో అనే ఉద్దేశంతో మైన్యూట్గా మినిట్ టు మినిట్ పాయింట్ టు పాయింట్ వెరిఫై చేసాం. కాబట్టి టెరైన్లు అయితే ఎక్కడ లేవు. కాబట్టి ఇంకెవరైనా తీసుకెళ్ళి ఉండాలి, లేదా యానిమల్స్ క్యాచ్ చేసి ఉండాలి. తీసుకువెళ్ళారనే యాంగిల్లో ఏం చేస్తున్నాం అంటే సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. మొత్తం మన తుని నుంచి బయటికి వెళ్ళేవన్నీ, ఈ నైబరింగ్ గ్రామాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ. అలాంటిది ఏమైనా అనుమానం ఉంటే దాన్ని బట్టి మనం ఆ యాంగిల్ అటువంటిది జరిగితే డిఫరెంట్గా మనం సాయంత్రానికి ఏదైనా క్లూ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధాన కిడ్నాప్ చేస్తుంటే, పాపను కిడ్నాప్ చేస్తుంటే కుక్క యథావిధిగా ఇంటికి వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ కుక్కని కూడా తీసుకుపోయే అంత అవకాశం ఉంటుందంటే, ఎందుకని మనం అక్కడ ఏదైతే పాప లాస్ట్ సీయింగ్ ఉందో, అక్కడ లాస్ట్ సీన్ ఉందో అక్కడ డంప్ తీసాం. డంప్ తీసి మొత్తం అక్కడ అన్ని సెల్ ఫోన్ సిమ్స్ నుంచి డంప్, అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా అక్కడికి వచ్చి ఉంటే మనకి సెల్ ఫోన్స్ యూజ్ చేసి ఉంటే మనకి డంప్లో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఆ డంప్ వెరిఫికేషన్, వాళ్ళ యొక్క కాళ్ళు CDR, కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ఎన్యూమరేషన్ చేసాం. ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే వాళ్ళ యొక్క CDR కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళ లోకల్లో లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని. ఇవన్నీ టెక్నికల్కి సంబంధించిన టెక్నికల్ దీన్ని ఉపయోగించి మనం ఏదైనా బయటికి తీసుకెళ్ళినట్టయితే డెఫినెట్గా సాయంత్రానికి మనకు క్లూ వస్తుంది. ఇది పరిస్థితి. అలాగే ఇప్పటికే బృందాలుగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నారు. అలాగే ప్రధానంగా గత 4 రోజుల విషయం తెలిసిన కానీ, అలాగే తల్లిదండ్రులు చెప్పిన కానీ కూడా అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు. మరో పక్కన ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో, కొండ ప్రాంతం అనుమనువు కూడా గాలింపు చేశారు. ఈ యొక్క పామాయిల తోటలన్నీ కూడా అనుమనువు గాలింపు చేశారు. అలాగే ఇది కొంచెం మిస్టరీగానే కనపడుతుంది. పాప అంటే ఈ యొక్క ప్రాంతంలో, అలాగే కొన్ని ఏదైతే కుక్కలు, ఏదైతే రేస్ కుక్కలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయో కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఈ యొక్క ప్రాంతంలో అటవీ జంతువులు ఏమైనా ఉన్నాయో కోణంలో కూడా విచారణ అయితే సాగుతుంది. అలాగే ఇంత కూడా మిస్టరీ, అంటే పాప ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కుక్క ఏమైంది అనే కోణం మరో పక్కన. అలాగే ఈ పాపని లేదా ఈ యొక్క ప్రాంతంలో చివరిసారిగా చూసిన వ్యక్తి చెప్పిన ప్రకారం ఈ యొక్క ప్రాంతంలో మళ్ళీ కొన్ని 10 నిమిషాల్లో వెళ్ళిన నేపథ్యంలో పిల్ల కనిపించకపోవడం, ఇవన్నీ కూడా మిస్టరీగానే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో బృందాలుగా అనువను కూడా అన్ని కూడా గాలింపు చర్యలు. పాప ఎండాకాలం కాబట్టి సమస్యలు పడిపోయి ఉంటే ఒకవేళ ఆ యొక్క ప్రాంతాలను కూడా మొత్తం